ఓం శాంతి. ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీకు కర్మ, అకర్మ, వికర్మల యొక్క గుహ్య గతిని వినిపించేందుకు తండ్రి వచ్చారు. ఆత్మ, శరీరము రెండూ పవిత్రమైనప్పుడు కర్మలు అకర్మలుగా అవుతాయి. పతితమైనందున వికర్మలవుతాయి అంటున్నారు బాబా. ప్రశ్న: ఆత్మపై తృప్పు ఏర్పడేందుకు కారణమేమి? తృప్పు ఏర్పడి ఉంటే దానికి గుర్తేమిటి? సమాధానం: తృప్పు ఏర్పడేందుకు కారణం వికారాలు. పతితమైనందువల్లనే తృప్పు ఏర్పడుతుంది. ఇప్పటి వరకు తృప్పు పట్టి ఉంటే వారికి పాత ప్రపంచంపై ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. బుద్ధి వికారాలపైకి పోతూ ఉంటుంది. స్మృతిలో ఉండలేరు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: యోగ అగ్నితో వికారాల తృప్పును వదిలించుకోవాలి. బుద్ధి వికారాల వైపు వెళ్ళటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: నిశ్చయ బుద్ధి గలవారుగా అయిన తర్వాత మళ్ళీ ఏ విషయంలోనూ సంశయం అనేది రాకూడదు. వికారాల నుండి తప్పించుకునేందుకు ఏ పని చేసినా స్వధర్మంలో స్థితమై తండ్రి స్మృతిలో చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: శ్రేష్ఠ పాలన యొక్క విధి ద్వారా వృద్ధి చేసేవారు సర్వుల అభినందనలకు పాత్రులు కండి. వరదానం యొక్క వివరణ: సంగమ యుగము అభినందనల ద్వారానే వృద్ధిని పొందుకొనే యుగము. తండ్రి మరియు పరివారం యొక్క అభినందనలతోనే పిల్లలైన మీరు పాలింపబడుతూ ఉన్నారు. అభినందనలతోనే నాట్యం చేస్తూ, పాడుతూ, పాలింపబడుతూ, ఎగురుతూ వెళ్తున్నారు. ఈ పాలన కూడా అద్భుతమైనది. పిల్లలైన మీరు కూడా విశాలమైన హృదయంతో, దయాభావనతో దాతలుగా అయి ప్రతి గడియ ఒకరికొకరు చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటూ అభినందనలు ఇస్తూ ఉండండి. ఇదే పాలన చేసే శ్రేష్టమైన విధి అంటున్నారు బాబా. ఈ విధి ద్వారా అందరినీ పాలన చేస్తూ ఉంటే అభినందనలకు పాత్రులుగా అవుతారు. ఈరోజు స్లోగన్: తమ స్వభావాన్ని సరళంగా చేసుకోవటమే సమాధాన స్వరూపంగా అయ్యేందుకు సహజమైన విధి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.